నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, నేను గుడ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళ గ్రాండ్ మండపంకి వచ్చేసాను. మన భాగ్యనగర్ కా చింతమణి, స్ట్రీట్ నెంబర్ 1, వార్సిగూడ. సో చూస్తారు కదా, మంచి ఫారెస్ట్ థీమ్. వెనకాల వినాయకుడు వచ్చేసి మనకు శ్రీరాముని రూపంలో దర్శనమిస్తున్నాడు. ఈసారి వచ్చేసి మనకు రామాయణం కాన్సెప్ట్ అనమాట. సో బ్యాక్ డ్రాప్లో కూడా చాలా డీటెయిలింగ్ అయితే ఈసారి అన్న వాళ్ళు వర్క్ చేయించారు. అట్లనే ఈసారి ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. కొత్త ఇన్ఫ్లుయెన్సర్స్కి ఒక మంచి క్యాష్ ప్రైజ్ ఉందన్నమాట. బెస్ట్ రీల్కి అయితే 10,000 రూపీస్ అవార్డు ఇవ్వబోతారు అనమాట. సో వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే నేను మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో. అదేవిధంగా మీరు ఇక్కడికి రండి, మంచి మంచి రీల్స్ తీయండి, అండ్ మీరు కూడా ఒక 10,000 రూపీస్ అయితే గెలుచుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. సో ఈ బ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. నెక్స్ట్ మన బాలుబాయ్ అండ్ వాళ్ళ సీనియర్స్ జూనియర్స్ కూడా ఉన్నారన్నమాట. వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. ఈ బ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, మన గుడ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళ గ్రాండ్ మండపం లోపలికి వచ్చేసినాం. భాగ్యనగర్ కా చింతమణి. ఈసారి వినాయకుడు వచ్చేసి శ్రీరాముని రూపంలో దర్శనం ఇస్తున్నాడు. మంచి ఫారెస్ట్ థీమ్ అనమాట. సో రామాయణం కాన్సెప్ట్లో అయితే ఈసారి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా వీళ్ళు రెడీ చేయించారు. అన్న అందరికీ రామ్ రామ్, జై శ్రీరామ్. సో అన్న వాళ్ళతో మాట్లాడే ముందు మీ అందరికి ఒకసారి అయితే మండపం చూపిస్తా. చూసుకోవచ్చు, మంచి గ్రీనరీ అండ్ లైటింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. మామూలుగా ఇట్లాంటి డిజైన్స్ అయితే మనకు కోల్కతాలో దుర్గామాత టైంలో అయితే పండాల్లో చేస్తారు. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఆరెంజ్ పంచ, మన కాషాయం కలర్. అండ్ స్వామివారి హైట్ వచ్చేసి సుమారు 17.5 feet, విత్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి 24 feet. అండ్ చాలా బాగుందన్నమాట. బ్యాక్గ్రౌండ్లో మధ్యలో పైన మన విష్ణుమూర్తి, స్వామివారికి రైట్ సైడ్ వచ్చేసి గరుడ మహారాజ్, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ మన బజరంగ్ బలి. ఒక చేలో ధనుషు, ఇంకొక చేలో బాణం. అండ్ స్వామివారి రైట్ లెగ్ కింద కూడా మన కమలం పువ్వు. ఒక్కసారి బ్యాక్డ్రాప్ చూసుకుందాం. రామాయణంలో మెయిన్ ఏవైతే ఈవెంట్స్ ఉన్నాయో అవన్నీ అయితే ఇక్కడ చూపించారు అన్న వాళ్ళు. ఇక్కడ కౌశల్యాదేవి అండ్ శ్రీరాముడు పుట్టిననమాట. పైన శ్రీరాముడు ఇంకా సీతామాత కళ్యాణం. సో వీళ్ళు వనవాసం పోయినప్పుడు పైన అక్కడ శూర్పణఖ ముక్కుకు వస్తాడు. ఒక్కసారి జూమ్ చేసి చూపిస్తాను చూడండి, లక్ష్మణుడు. అండ్ తర్వాత నెక్స్ట్ రావణాసుడు సీతామాతని తీసుకెళ్తుండు లంకకి. సో నెక్స్ట్ ఒక్కసారి లాంగ్ వ్యూ చూసుకుందాం. లంకకి పోయేటప్పుడు అయితే రామేశ్వరం దగ్గర, ధనుష్కోడి దగ్గర అయితే ఇక్కడ రామ్ సేతు కడతారు వానరసేన హెల్ప్తోనే. నెక్స్ట్ ఇక్కడ రావణాసుని వధిస్తున్నాడు శ్రీరాముడు. అండ్ మొత్తం యుద్ధం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ శ్రీరాముడు, లక్ష్మణుడు, అదేవిధంగా మన బజరంగ్ బలి. నెక్స్ట్ ఇక్కడ ఇద్దరు కలుసుకుంటున్నారు, మన రాముడు ఇంకా బజరంగ్ బలి. అండ్ లాస్ట్కి సీతామాత భూమిలోకి వెళ్ళిపోతుంది అనమాట. సో మంచి కాన్సెప్ట్. మామూలుగా ఇప్పుడున్న జనరేషన్కి ఇన్ఫ్యాక్ట్ రామాయణం మహాభారతం గురించి చాలా తక్కువ నాలెడ్జ్ ఉందన్నమాట. సో అన్నవాళ్ళు చిన్నపిల్లలకు కూడా ఒక మంచి నాలెడ్జ్ రావాలనేసి ఈ థీమ్ అయితే తీసుకొచ్చారు. సో ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 3:19 అవుతుంది. అన్న అందరికీ నమస్తే, రామ్ రామ్. జవల గణేష్ మహారాజ్కి, గణపతి పప్ప, మంగళమూర్తి. ఎక్కడి నుంచి వస్తారన్నా? సరూర్ నగర్. ఎట్లా అనిపిస్తుంది అన్న? ఎట్లుంది మండపం? బాగుందా? ఓకే, చలో థ్యాంక్ యూ అన్న. మీ అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్ భయ్య. నెక్స్ట్ మన టీంతో కూడా మాట్లాడదాం, ఇంకా విషయాలు అయితే తెలుసుకుందాం. జవల గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప, మంగళమూర్తి. అన్న నమస్తే, అందరికి రామ్ రామ్, జై శ్రీ గణేష. జై శ్రీ గణేష్. సో లేట్ అయిపోయింది అన్న, ఈసారి 4th డే. బాలుబాయ్ అండ్ అన్నలకు తమ్ముళ్ళకు అందరికీ నమస్కారం. అన్న జబర్దస్త్ ఉంది అన్న మండపం. లోపలికి రాగానే ఒక ఫారెస్ట్ లోపలికి వచ్చినట్టు అనిపించింది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. సో లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి ఇంకా చాలా గ్రాండ్గా ఉందన్న మన మండపం. వినాయకుడు కూడా చాలా బాగున్నాడు. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా స్పెషల్ అనిపించింది అన్న. సో చెప్పాలని యాక్చువల్గా ఈ స్కెచ్ మీరు ఎప్పుడు వేయించారు అండ్ ఓవర్ వేసారు? స్కెచ్ చేసింది ముంబైలో ప్రణవ్ అంకిత్ అన్న. ప్రణవ్ అంకిత్ ముంబై. ఆయన ఇప్పుడు ప్రెసిడెంట్ యూఎస్లో ఉన్నాడు. ఆయనతో నుండి ఆయన లింక్ తీసుకొని వేయించుకున్నాను. ఓకే, మరి అన్న మన బప్పా ఎక్కడ రెడీ చేయించారు? బప్పా నుంచి చేయించింది బౌరా యాడ్స్ అన్న. బౌరా యాడ్స్ మన ఉమేష్ భాయ్ దగ్గర. ఓకే, నైస్ అన్న. ఇంకోటి అన్న, వెనకాల మొత్తం మనకు రామాయణం కాన్సెప్ట్ ఉంది.
అవునన్నా. సో ఈ ఆలోచన ఎవరికి వచ్చి ఇట్లా రామాయణం కాన్సెప్ట్ వేపియాలనేసి? అంటే ఇక్కడ మేము ఎవ్రీ టైం ఒక్కొక్క థీమ్ లెక్క ఆలోచన చేసుకొని చేపిస్తున్నాం అన్న ఇది. ఓకే. లాస్ట్ టైం పూరి జగన్నాథ్ పెట్టుకున్నాం, అవును. ఈసారి రామాయణం లెక్క పెడదామని చెప్పేసి చేసినాం అన్న. నైస్ అన్న. అంటే లోపల కూడా డీటెయిలింగ్ చాలా బాగుందన్నమాట. ఆ. మన రామాయణంలో ఏమేమి మేజర్ ఈవెంట్స్ ఉన్నాయో అవునన్నా. అవన్నీ కవర్ చేశారు. అవునన్నా. సో పిల్లలకు ఒక మంచి మెసేజ్ అన్నమాట ఇది. అవునన్నా. ఇప్పుడు సో ఈసారి మన గుడ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ భాగ్యనగర్ కా చింతమని రాముని రూపంలో దర్శనం ఇస్తున్నాడు. అవునన్నా. గ్రేట్ అన్న. ఎంత ఉంటా అన్న హైట్ టోటల్? టోటల్ హైట్ 24 ఫీట్స్ ఉందన్న. 24. ఓకే అన్న. మరి ఈ మధ్యలో ఈ ఎలక్ట్రిక్యూషన్ అనేసి కొన్ని దుర్ఘటనలు కూడా జరిగినాయి. అవునన్నా. మరి ఎట్లా మరి ఇంత హైట్ ఎట్లా అది పైన తీసుకుంటారు? 8 ఫీట్స్ ది విష్ణుమూర్తి ఏమో హైడ్రాలిక్ టైప్ ఉందన్న. హైడ్రాలిక్. హైడ్రాలిక్. వావ్. అది వైర్స్ ఏమన్నా ఉంటే గిట్ట కింద దించుకొని పైకి చేసుకోవచ్చు. ఓకే. నాకు తెలిసినంత వరకు మన కంప్లీట్ ట్విన్ సిటీస్లో భాగ్యనగర్ అయినా సికింద్రాబాద్ అయినా సరే ఇప్పటివరకు హైడ్రాలిక్ ఎవరు పెట్టలేదు అనుకుంటా. అవునన్నా. నేను 2022లో ఐ థింక్ పోయినప్పుడు అక్కడ పెట్టాను కేత్వాడిలా హైడ్రాలిక్ టైప్. అవునన్నా. చాలా బాగుందన్న. సో ఇక్కడ మనకైతే మొత్తం రామాయణం కాన్సెప్ట్. మరి మధ్యలో విష్ణుమూర్తి. అవునన్నా. విష్ణుమూర్తి అన్ని దేవుళ్ళకి మెయిన్ విష్ణుమూర్తి పెద్ద అని చెప్పేసి ఓకే. ఆయనను పెట్టేసుకున్నాం అన్న. సో మనకు రాముని విష్ణుమూర్తి రూపంలో రాముడు ఒక్కడనమాట. అవునన్నా. సో ఆ శ్రీరాముని మనం ఇక్కడ వినాయకుని రూపంలో చూసుకుంటాం. చూసుకుంటున్నాం. అన్న మరి గజమాలన మీరే ఇప్పించిరా? అవునన్నా. ఓకే. గజమాల కూడా లాస్ట్ టైము మనం వినాయకుని చూసినప్పుడు నాకు స్ట్రైక్ అయింది స్వామివారి కిరీటంలో శంఖం. అవునన్నా. సో ఈసారి చూస్తే త్రిశూలం వచ్చేసింది. అవునన్నా. పైన విష్ణుమూర్తి, త్రిశూలం అంటే మనకు మన మహాదేవ్ కూడా ఉన్నాడు, అట్లనే మన అమ్మవారు కూడా ఉన్నారు. అమరుడు. సో ఇది ఎవరిది అన్న కాన్సెప్ట్? ఇది ఎవరిది ఐడియా? ఈ ఐడియా ఎవ్రీ టైం మేము ఒకటి కుందన్ వర్క్ అండ్ స్పెషలిస్ట్ ఆలోచన చేసి ఎవరన్నా? లాస్ట్ టైం కూడా కిషోరే చేసిండు, కిషోర్ ముంబై. ఈసారి కూడా కిషోరే చేసిండు. ఓకే. ఓకే. సో నా మళ్ళీ అడుగుతాను నేను, మన ఈ పర్టికులర్ అసోసియేషన్ ఎన్నేళ్ళ కింద స్టార్ట్ అయింది? ఎవరు స్టార్ట్ చేసారు? 31 years అవుతుందన్న. 31 years. ఇంతకుముందుకు అన్న వాళ్ళు పెడుతుండే. ఓకే. నేను నమస్తే అన్న. నేను డెవలప్ చేసుకుంటా. నేను కూడా 7-8 years నుంచి నేను పెట్టి. సో అన్న వాళ్ళు ఇక మీ అన్న వాళ్ళ జూనియర్స్ మీరు అనమాట. అవునన్న. గ్రేట్, సూపర్ అన్న. అన్న వాళ్ళకు క్లాప్స్ కొడాలి గట్టిగా అన్న. ఇంకోటి గుడ్ ఫ్రెండ్స్. మామూలుగా ఈ పేరు ఎక్కువ ఎడ వాడరు. అవునన్న. ఈ గుడ్ ఫ్రెండ్స్ ఎట్లానా మీరే ఆలోచన వచ్చిందా? ఓకే. ఓకే. మంచి దోస్తులు అనమాట. గ్రేట్ గ్రేట్ అన్న. సో ఇంకోటనా, ఈసారి నేను లోపలికి రాగానే ఏదో 10,000 అని కనిపించింది. ఇది ఏంది అసలు? ఇవాళ రేపు నార్మల్గా స్టూడెంట్స్ అన్న ఎవరైనా రీల్స్ అవి ఇవి చేస్తూ ఉన్నారు కన్నా, అవును, వాళ్ళు టెక్నాలజీని వాడి ఏదైనా చేసి 10,000 రూపీస్ వాళ్ళు గెలుచుకోవచ్చు. ఓకే. మంచి వీడియోస్ ఏదైనా చేసి ఇచ్చిరంటే గిట మాకు కూడా ఒక గుర్తింపు లెక్క ఉంటుంది, ఓకే. వాళ్ళకి కూడా ఒక క్యాష్ రివార్డ్ లెక్క పాకెట్ మనీ లెక్క ఉంటుంది అని చెప్పేసి పెట్టాం మేము. ఓకే. సో బెస్ట్ రీల్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి 10,000. సో 10,000తో వాళ్ళు మొబైల్ కొనుక్కోవచ్చు, లేకపోతే ఏదైనా మైక్ కొనుక్కోవచ్చు, ఏదైనా. అవును. చాలా మంచి ఇనిషియేటివ్ అన్న ఇది కూడా. ఇది ఎవరిది ఐడియా? ఇది ప్రకాష్ దన్న. ప్రకాష్ భాయ్ ఎక్కడ? ప్రకాష్ భాయ్ కంగ్రాట్స్, మంచి ఆలోచన. సో మిమ్మల్ని ఇట్లా ఒక మీ ఐడియాను కూడా వేరే వాళ్ళు కాపీ చేసి వాళ్ళు కూడా పెట్టాలని కోరుకుంటున్నా వేరే మండపాలలో అన్న. ఇంకోటి మామూలుగా వెనుకకు చూడగానే మొత్తం రామాయణం ఏదైతే మనకు నిజంగా జరిగిందో అదంతా చూపించారు కదా. సో శ్రీరాముడు కూడా వనవాసంకి వెళ్ళినప్పుడు దండకారణ్య ఫారెస్ట్ ఉంటాడు. అవును. సో అట్లా మీరు ఆ దండకారణ్య ఫారెస్ట్ బేసిస్ తీసుకొని ఇట్లా చేపించారా? అవునన్నా. మెయిన్ బాగుంది. ఫారెస్ట్ కూడా ఎట్లా అంటే కొంచెం లైటింగ్ లో ఉండాలి. ఇప్పుడు పబ్లిక్ చూడాలంటే ఏదైనా చేయాలంటే తెలియాలని చెప్పేసి కొంచెం లైటింగ్ కూడా ఇందులో ఇచ్చి. ఎవరన్నా దీనికి డెకోర్? ఆతిష్ అన్న. ఆతిష్ భాయ్ అల్వాల్. ఆతిష్ భాయ్. ఓకే. చాలా బాగుంది అన్న. ఆతిష్ భాయ్ది డెకరేషన్ కూడా చాలా బాగుంది. అండ్ దీంట్లో కూడా రకరకాల చెట్లు ఉన్నాయి. మరి చెట్లు ఎట్లా, మీదేమన్నా దీంట్లో ఇన్పుట్స్ ఉన్నాయా అన్న? ఆయన సొంతంగా చేసిండా? అన్ని ఆయన్నే తెప్పించిండు అన్న. ఆహా. ఆయన ఒక 15-20 days నుంచి ఆర్డర్ చేసేసుకుని తెప్పించి పెట్టేసుకున్న తర్వాత అంటే 1 month ముందు మేము ప్లాన్ చేసినాము. ఓకే. ఈ కాన్సెప్ట్ ఈసారి చేద్దాం అంటే కొన్ని స్టేట్ల నుంచి కొన్ని ఐటమ్స్ తెప్పించుకొని ఆయన కలెక్ట్ చేసుకొని ఇది చేయడం జరిగింది అన్న. ఎప్పుడన్నా ఎన్ని రోజులు పట్టింది ఇంత పెద్ద సెటప్ చేయడానికి? ఇది 9 days పట్టింది. అంతే? బా, గ్రేట్ అన్న, సూపర్. అందరు ఆతిష్ భాయ్ కూడా ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అండ్ ఇంకోటి అన్న, పైన కూడా మంచిగా ఇట్లా నక్షత్రాలు కనిపించినట్టు పెట్టారు మీరు లైటింగ్. అవునన్నా. ఇది కూడా జబర్దస్త్ ఉంది. ఇది కూడా ఆతిష్ భాయ్దేనా? డిజైన్ మీదేనా? మొత్తం ఆతిష్ అన్న. మేము చెప్పినాం కాన్సెప్ట్ ఇట్లా ఉండాలి అని చెప్పేసి చెప్తే
ఆహా. అన్ని ఇచ్చిండు అన్న. మరి వినాయకుడు స్కెచ్ ఎప్పుడు వేయించారు, మరి ఎప్పుడు తయారైంది, వీడికి ఎప్పుడు తీసుకొచ్చారు? వినాయకుని స్కెచ్ 4 months బిఫోరే అన్న. 4 months. ఆహా. లాస్ట్ టైం మాకు సిద్ధేష్ ఇచ్చిండే, సిద్ధేష్ దిగోలే సిద్ధేష్ దిగోలు ఇచ్చిండే. ఆహా. ఈసారి ఏమో ఆయన కూడా ఇచ్చిండు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఇచ్చిర్రు. దాన్ని కొంచెం చేంజెస్ తో పాటు మరి మేకింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందన్న వినాయకుని? మేకింగ్ 3 months ముందే స్టార్ట్ అయింది. 3 months. కానీ గ్రేట్ అన్న. ఐ థింక్ మన కంప్లీట్ వార్సుగూడలో కూడా మీది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ బిగ్గెస్ట్ వినాయకుడు. ఇప్పుడు ఎంతమంది అన్న మన గ్రూప్లో టోటల్? 30-40 మెంబర్స్. 30-40 మెంబర్స్. ఓకే, చాలా బాగుందన్న. అసలు పిల్లలు అయితే ఇట్లాంటి మండపం చూస్తే ఫుల్ దిల్ ఖుషి అయిపోతుంది. ఈ 10 రోజులు కూడా తక్కువ అనిపిస్తుంది నాకు. నేనే 4వ రోజు వచ్చిన, ఇప్పుడు 3:30 అంటే 5వ రోజు కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకొక 5 రోజులలో ఇక పండుగ కూడా అయిపోతుంది. జర బాధ అనిపిస్తుంది అన్న. ఈ బొట్టు అన్న, ఈ బొట్టు ఎవరిది డిజైన్? బొట్టు నాదే అన్న. మీదేనా? సో ఎట్లా మన బాలాజీ టైప్ ఉంది అనమాట. ఓకే. అండ్ పైన విష్ణుమూర్తి కూడా స్కెచ్ ప్రకారమే? స్కెచ్ ప్రకారం. సో మరి రోజు ఎట్లా, మరి Day 1 ఏం చేసారు, Day 2 ఏం చేసారు, Day 3, Day 4 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ ఇప్పుడు అమ్మవారి పూజ ఉంటుంది అన్న. అమ్మవారి జాగారం ఉంటుంది, అన్నదానం ఉంటుంది ఆ రోజు. ఓకే, నైస్. అండ్ అన్న లోపలికి రాగానే ఇక్కడ మన శ్రీరాముడు ఉన్నాడు. అవునన్నా. సో ఇక్కడ నాకైతే సుందరాకాండ బుక్ కనిపిస్తుంది. అవునన్నా. ఏమన్నా ఈరోజు ఏమైనా ప్రోగ్రామ్ చేసారా? అవునన్నా, ఇది రామున్ కాన్సెప్ట్ లో పెట్టినాం కాబట్టి ఈ ఇయర్ సుందరకాండ మేము ఇంత ముందుకే చేస్తామన్నా. గ్రేట్ గ్రేట్, సూపర్ అన్న, సూపర్, నైస్ అన్న. ఇంకోటి మీ అందరికీ కూడా చెప్పాలి, యాక్చువల్గా సుందరకాండ అనేది మనకు దసరా టైంలో మన దగ్గర దుర్గామాత పూజ చేస్తారు కదా. సో సుందరకాండ అనేది నార్త్లో చేస్తారు, ఢిల్లీలో చేస్తారు. బట్ ఇండోనేషియాలో బాలి అనే ఒక ఐలాండ్ ఉందన్నమాట. 1 month మొత్తం నడుస్తుంది సుందరకాండ. 1 month మొత్తం నడుస్తుంది. నిజంగా మనం అంటే మనలాంటి వాళ్ళే శ్రీరాముని రూపంలో, లక్ష్మణ్ రూపంలో, సీతామాత, బజరంగబలి రూపంలో వాళ్ళు ఒక యాక్ట్ చేస్తారు అనమాట. సో అట్లాంటి ట్రెండ్ కూడా మన దగ్గర రావాలనేసి మాది కూడా ఒక కోరిక. సో మీ దగ్గర వస్తుందేమో అని అనుకుంటున్నాం. చూద్దాం. యా. సో అన్న మీరు చెప్పాలి, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పుడు మీ నెక్స్ట్ జనరేషన్ వచ్చేసింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మన హైదరాబాద్లో కూడా ఇంత పెద్ద మండపాలు చాలా తక్కువ ఉంటాయి. అందరు వినాయకుని పెడతారు, మంచిగా ఘనంగా పూజలు చేస్తారు. బట్ చాలామందికి ఇంత స్పేస్ ఉండదు. సో చిన్న మండపం పెట్టి వినాయకునికి పూజ చేస్తారు. బట్ మీరు స్ట్రీట్ నెంబర్ 1 వార్సిగూడలో ఉన్నారు. సో ఇంత పెద్ద మండపం మీరు అసలు ఊహించిర్రా? మీరు 31 ఏళ్ళ కింద అనుకున్నప్పుడు? ఊహించలేదన్న. నేను ఏదో చిన్నగా పెడుతుండే 3 feet 4 feet నుంచి నేను లాస్ట్ 15 feet 16 feet వరకు పెట్టిన. 15-16 ఎక్కడ నుంచి తెచ్చారన్న అప్పుడు వినాయకుని? దూల్పేట మేము చేసినప్పుడు. అప్పుడు ఇవన్నీ ఏం లేకుండా కదా. ఎట్లా పోతుండే మరి? మేము ట్రాలీలో పోతుండే, 3 టైర్ ట్రాలీలో పోయి తీసుకొస్తుండే. అంతేనా? అప్పుడు ఎంత బస్లో పోతుండే, బస్లో దూల్పేట దాకా పోయి 3 టైర్ ట్రాలీలో తీసుకొని వస్తుండే. అప్పుడు ఎట్లా మరి చందాలు ఏమైనా వేసుకుంటున్నా? చందా చేసుకుంటుండే. ఎంతనా ఫస్ట్ గణేశుడు మీరు ఎంత కొన్నారు ఫస్ట్ టైం? నేను 1200కి కొన్నా ఫస్ట్ గణేష్. 1200 పెట్టి కొన్నా. గ్రేట్. అప్పుడు ఎంతమంది అన్న? మీరు మీ పేరానా? నా పేరు కిట్టు అన్న. కిట్టు బాయ్, నమస్తే. నమస్తే. సో కిట్టు బాయ్తో పాటు ఇంకోరు ఉండే శ్రవణ్ బాయ్, ఇంకానా ఉన్నారు, ఇప్పుడు లేరు. ఓకే ఓకే. సో మీరు మూలదారులు అనమాట, మీరు మెయిన్ ఫౌండర్స్. ఓకే, నైస్. సో అన్న మరి మీకు ఎట్లా అనిపిస్తాను, మీరు ఇంకా పిల్లలకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే ఇంత పెద్ద గ్రాండ్ సెటప్, ఇంత పెద్ద వినాయకుడు, సో ఈరోజు సుందరకాండ కూడా చేపించారు. సో ఇంకా మేము మా తమ్ముళ్ళకి ఇచ్చినాం. అన్న ఇప్పుడు మా స్టేజ్ మా పిల్లలు ఉన్నారు, వాళ్ళు నేర్చుకోవాలని ఆయనకి ఇచ్చినాం. ఆయన రేపు ఆయన పిల్లలు కూడా అన్ని చేయాలి, ఇట్లనే ఇది కంటిన్యూ ఉండాలని ఆయనకి ఇచ్చింది. సూపర్ సూపర్. అంటే అన్న వార్సిగూడలో ఇది ఫస్ట్ ఎంట్రన్స్ ఇదేనా? ఇదే. ఓకే, మరి ఇది ఎట్లా, ఇది హైదరాబాద్ కిందకి వస్తా సికింద్రాబాదా? సికింద్రాబాద్. సికింద్రాబాద్ అంటే ఒక విధంగా చెప్పాలంటే మన సికింద్రాబాద్ ఏరియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ మండపం. అంటే నేనైతే నంబర్ ఇవ్వను, కానీ టాప్ 5 మీద ఉంటుంది అన్న మొత్తం సికింద్రాబాద్ ఏరియాలో. అంటే నేను తిరిగిన ప్రకారము టాప్ 5 మనది వస్తుంది. చాలా బాగుంది అన్న. ఇంకా ఇంకో మాట్లాడదాం అనుకుంటున్నారా? భయ్య నమస్తే. నమస్తే అన్న. సో చెప్పాలన్నా, మీరు నెక్స్ట్ జనరేషన్ కదా, సో మీకు ఎట్లా అనిపిస్తుంది అండ్ మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటారు మన యూత్కి? చాలా బాగా అనిపిస్తుంది అన్న. లైక్ నేను వచ్చి ఈ గల్లీకి వచ్చి ఒక 10 ఏళ్ళు అయింది. 10 years నుంచి కూడా మేము వినాయకుడు బాలకృష్ణ పెట్టడంలో చూస్తున్నాను. ఓకే. అండ్ ఇంకోటి, అన్న పేరు బాలకృష్ణ కదా, నా పేరు రామకృష్ణ. సో ఇక్కడ శ్రీరాముడు ఉన్నాడు, ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు. చాలా బాగుంది. నైస్. అన్న పేరు కూడా కిట్టు అన్న. చెప్పాలన్న. సో ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం కూడా ఇప్పుడు పిల్లలు కంప్లీట్గా మారిపోయినారు కదన్న. అంటే డిఫరెంట్గా చేస్తున్నారు. సో మన ఇతిహాసం కానీ మన ఒక పౌరాణిక ఇతిహాసం గురించి మర్చిపోయినారు చాలా మంది, రామాయణం మహాభారతం విధంగా. సో ఈసారి మనం డిఫరెంట్గా ఒక రామాయణ థీమ్ అనుకున్నాం, మనం చూసినాం ఇప్పుడే. అవును.
సో చాలా బాగుంది అన్నలో వెనకాల. అంటే ఇన్ఫాక్ట్ నాకైతే నేను ఒక్కనే తిరుగుతున్నా కదా, మా పిల్లలంతా మిస్ అయిపోతారు. సో నెక్స్ట్ టైం నుంచి మా పిల్లలను కూడా తీసుకొస్తా, వాళ్ళకు కూడా అన్ని దర్శనాలు చెప్పిస్తాను. చెప్పాలన్నా యా. సో ప్రతి ఒక్కరు కూడా ఇది ఈ మండపం నుంచి ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా ఇట్లా ఒక పౌరాణికం మన ఒక రాముని గురించి, రాముని యొక్క విలువ గురించి తెలుసుకొని ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం. చాలా బాగుంది, సూపర్ సూపర్, వస్తాను. గ్రేట్ గ్రేట్ గ్రేట్. చిన్న నీకెట్లా అనిపిస్తుంది? చిన్న మంచిగానే అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? అసలు పెద్ద ఉంది కదా గణేశుడు. చెప్తా మీ స్కూల్ దోస్తులు కరే మా గల్లీకి రాని మా గణేశుడు చూడనేసి చెప్తావా? సో వెనకాల మొత్తం చూసినావా నువ్వు? అసలు రామాయణంలో ఏముంటాయి అవన్నీ చూసినావా? రామ్ సేతు ఎడ కడతారు? ఏ స్టేట్లో కట్టారు రామ్ సేతు? తెలియదు కదా? ఓకే. సో మరి అక్కడ రావణాసుని సీతామాత తీసుకున్నప్పుడు ఒక గద్ద టైప్ వస్తుంది, దాని పేరు ఏం పేరు? ఇవన్నీ నువ్వు నేర్చుకోవాలి. ఏమంటున్నా కిట్టు, మన బాలుబాయ్ రేపు ఆ పిల్లలకు మొత్తం ఒక ఎగ్జామ్ పెట్టు, ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తే మంచి ప్రైజ్ ఇవ్వాలి, సరేనా? చెప్పు చిన్న, నీ పేరు? లక్కీ. నీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. మరి ఇంకా 5-6 రోజులు ఉంటాడు మన గణపతి బప్ప, మరి ఎట్లా బాధ అనిపిస్తలే? అనిపిస్తుంది. ఇంకో 10 రోజులు పెట్టమని మరి అన్న వాళ్ళని. 21 days తీరు మీరు చెప్తావా? చలో చలో, ఇంకా మంచి ఎంజాయ్ చేయాలి, మంచి అన్ని నేర్చుకోవాలి, సరేనా? ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్కి. సో అన్న చాలా మంచిగా అనిపించింది అన్న. యాక్చువల్గా బాలుబాయ్ నాకు పండుగ స్టార్ట్ కాకముందు నుంచో చెప్తున్నాడు మీరు ఎట్లకైనా రావాలనేసి. ఇక మనం ఏంటంటే వినాయకుని స్టాల్ పెట్టి కొంచెం దాన్ని ఇరికిపోయినాడు అనమాట. మొత్తానికి స్వామివారి దర్శనం నేను 4వ రోజు వచ్చినాను కానీ 5వ రోజు దర్శనం అయింది. సో అన్న థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అసలు మీరు ఇంత ఫాలో అప్ చేసినందుకు కూడా నేను ఇక్కడికి వచ్చినాను. మీలాంటి సపోర్టర్స్ మాకు ఉన్నందుకు మేము కూడా చాలా హ్యాపీ. మనం అందరం కలిసిమెలిసి ఈ ఫెస్టివల్ని చాలా గ్రాండ్గా చేసుకోవాలి. ముందు తరాలకు కూడా ఇంకా మంచి మంచి మెసేజ్ తీసుకురావాలి. సో వెస్టర్న్ మీడియాకి అందరు అలవాటు పడ్డారు కదా, ఆ వెస్టర్న్ మీడియా కాకుండా మన హిందూ ధర్మం, మన కల్చర్, మన భాగవతం, తర్వాత రామాయణం, మహాభారతం, ఇప్పుడు సుందరకాండ, అసలు భగవద్గీతలు ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి అవన్నీ తెలుసుకోవాలి, వేదాస్ అంటే అవన్నీ తెలుసుకోవాలి. సో ప్రతి సంవత్సరం మీరు ఇట్లాంటి కాన్సెప్ట్స్ ముందుకు తీసుకొస్తారనేసి మాకు కూడా మంచి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అనమాట. సో థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్. అందరూ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప మోరియా, మంగళమూర్తి మోరియా. సో అన్న అందరూ ఒకసారి నేను చెప్పింది రిపీట్ చేయాలి. జై సనాతన ధర్మ, జై సనాతన ధర్మ, ధర్మో రక్షతి రక్షితః. అంటే రిపీట్ చేయాలి అందరూ. అంటే ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనం కాపాడుతుంది. సో మనం అందరం మన ధర్మాన్ని మనం కాపాడాలి. ఏమంటారు చిన్న? అంతే. రేపటి నుంచి ఎవరు కలిసినా జై శ్రీరామ్ అనాలి, సరేనా? చలో అందరూ ఒకసారి జై శ్రీరామ్, హర హర మహాదేవ్, శంభో శంకర, జై బజరంగ్ బలి, జై హింద్, జై భారత్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ అండ్ బిగ్గెస్ట్ మండపం ఆఫ్ భాగ్యనగర్. సో ఇంత పెద్ద మండపంని వీళ్ళు చాలా కష్టపడి అయితే సెటప్ చేయించారు. ఇంత పెద్ద విగ్రహాన్ని కూడా, మన వినాయకుని విగ్రహాన్ని కూడా చాలా కష్టపడి చాలా టైం తీసుకొని అయితే తీసుకొచ్చారు. మీరు అందరూ ఎవరెవరైతే ఈ వ్లాగ్ చూస్తారో అట్లనే రీల్ చూస్తారో తప్పకుండా రాండి, స్వామివారి దర్శనం చేసుకోండి. అండ్ కొత్త ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మీ టాలెంట్ యూజ్ చేసి మంచి మంచి రీల్స్ తీయండి. బెస్ట్ రీల్ ఎవరైతే తీస్తారో వాళ్ళకి 10,000 rupees క్యాష్ ప్రైజ్. సో అన్న వన్స్ అగైన్ థ్యాంక్ యూ. జై శ్రీ గణేష. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ.